మెగా6 న్యూస్కు స్వాగతం. ఈరోజు అనగా 27/1/2026 తారీఖున విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో విశాఖ బ్యాంక్ ఉద్యోగులు అధికారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూఎఫ్టీయూ కన్వీనర్ వసంతరావు గారు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పడాల గోవింద్, పిఏ నాగభూషణరావు, సత్యనారాయణ తదితర బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. వివరాలు ఈరోజు మా ప్రధానమైన ఈవెంట్ ఏంటంటే బ్యాంకుల్లో 5 రోజుల పనిదినం అమలు చేయాలని ఈ ప్రధానమైన ఈవెంట్తో ఈరోజు దేశవ్యాప్తంగా 8 లక్షల మంది అధికారులు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె ఇప్పటికిప్పుడు నిర్ణయించింది కాదు. ఇది చాలా కాలం నుంచి దపదపాలుగా పోరాటాలు ఆందోళనలు దపదపాలుగా చేస్తూ ట్విట్టర్ ప్రోగ్రాం కావచ్చు, బ్యాచ్ వేరింగ్ కావచ్చు, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ మన 22వ తారీఖున అన్ని సిటీస్లో ర్యాలీ నిర్వహించాం. అదే రోజు 22-23న చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీలో చర్చలు జరిగాయి. చర్చల్లో సానుకూల వాతావరణం లేకపోవడంతో చర్చలు విఫలమవడంతో ఈరోజు ఈ సమ్మె చేపట్టాం. యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 7/12/2023న మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్తో ఏర్పడ్డది. అంతేకాకుండా 8/3/2024లో 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో జాయింట్ నోట్లో కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించకపోవడం వల్ల దానికి అది మన దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించుంటే ఈరోజు ఈ సమస్య లేకపోదు. అందుకు నేను మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది ఏమనగా ఈ తాలూకా ప్రైవేట్ బ్యాంకింగ్ ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయకపోతే తప్పనిసరిగా ఇంకా ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేసి యునైటెడ్ ఫోరం బ్యాంకింగ్ ఇంకా ఉధృతం చేస్తామని కోరుకుంటున్నాను.